ఆందోళనకరమైనటువంటి విషయం అది. మరి భారత ప్రభుత్వం ఈ వచ్చే 5 ఏళ్లలో మరి అక్కడ ఉన్నటువంటి నెరేటివ్ ని ఎలా వీళ్ళు ఎదుర్కొంటారు, దాన్ని మళ్ళీ ఎలా శాంతియుతంగా ఉండేలాగా దాన్ని మార్పు తీసుకొస్తారు వేచి చూడాలి. ఇక పంజాబ్ దగ్గరకు వస్తే ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈవెన్ మన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పికప్ అయినటువంటి పరిస్థితి పార్లమెంట్ ఎన్నికల్లో. ఇటు డ్రగ్స్, ఖలిస్తానీ వాదం, మనకి భారతదేశంలో సెక్యూరిటీ పరంగా చూస్తే అత్యంత పవర్ఫుల్ మన సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది వాళ్లే ఉంటారు. దీనికి పరిష్కారం ఏంటి అసలు? పరిష్కారం ఇందాక నేను చెప్పినట్టు సిద్ధాంత పరంగానే చేయాలి, ఏదో అడ్మినిస్ట్రేటివ్ గా మీరు చేయలేదు. అక్కడ ఉన్నటువంటి భావజాలం ఎందుకు వస్తున్నది అది అర్థం చేస్తుంది. డ్రగ్స్ ఒకటే కారణం కాదు, దాంట్లో క్రమేపీ మనకు క్రిస్టియనైజేషన్ అవుతుంది. పంజాబ్ ఈ రోజు దేశంలో అందరికంటే చాలా ఫాస్ట్ గా క్రిస్టియనాలిటీ కన్వర్ట్ అవుతున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే పంజాబ్. అక్కడ వాళ్ళు సిక్ పగిడీలు వేసుకొని వాళ్ళు కన్వర్షన్ చేస్తారు. కాబట్టి దాంతో ఏమవుతుందంటే ఎప్పుడైతే వాళ్ళ సంస్కృతికి దూరం అవుతున్నారో, దూరం అయ్యే కొద్దీ వీడి ఈ ప్రభావంలో. అలాగే కెనడా నుంచి వాళ్ళకి భయంకరమైన ఫండింగ్ వస్తుంది. చండీగఢ్ లో ఉన్నటువంటి కెనేడియన్ దూతావాస వాళ్ళ రాయబారం ఆఫీస్ ఉన్నదో వాళ్ళు అక్కడికి ఫండింగ్ ఇస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వేర్పాటు వాళ్ళకి సునాయాసంగా వీసా ఇచ్చి మళ్ళీ తీసుకెళ్తున్నారు. మనం చూసాం 3 రోజుల క్రితం కెనేడియన్ పార్లమెంట్ లో నిజ్జర్ మృతికి సంవత్సరం అయిందని చెప్పి వాళ్ళు మౌనం పాటించారు ఒక నిమిషం. అంటే ఒక టెర్రరిస్ట్, ఆతంకవాది టెర్రరిస్ట్ చనిపోయినందుకు వీళ్ళు అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారంటే ఆ దేశంలో ఆ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో, ఈ వేర్పాటు వాదులకు ఎంత మద్దతు పలుకుతున్నారో అర్థం చేస్తారు. భారతదేశం వాళ్ళకి గుర్తు చేశాం మనం. కనిష్కా బాంబింగ్ లో రమారమి 300 పైచిలకు అందరూ చనిపోయారు. దాంట్లో 250 దాకా కనీసం కెనేడియన్ పౌరులు చనిపోయారు. భారత పౌరులు చనిపోయింది 24-25 మంది చనిపోయారు, కానీ ఎక్కువ శాతం చనిపోయింది వాళ్ళు. అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ టెర్రరిస్ట్ ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తిని భారతదేశానికి ఎక్స్ట్రాడైట్ చేయమని అడిగితే ఇదే జస్టిన్ ట్రూడో తండ్రి నిరాకరించారు. ఎందుకంటే ఓటు బ్యాంక్ పాలిటిక్స్. నిరాకరించిన కొద్ది నెలలకే ఈ కనిష్కా బాంబింగ్ జరిగింది. కాబట్టి కెనడాలో ఖలిస్తానీ మూవ్మెంట్ విపరీతంగా ఉండడం